ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 29,796 రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ జరుగుతుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఓ కీలక ప్రకటన చేశారు. రేషన్ సరుకులు వద్దనుకుంటే దానికి బదులుగా ఆ రేషన్కు సరిపడా నగదు అంటే డబ్బులు నేరుగా ఇస్తాం, ఆ లబ్ధిదారుడి ఖాతాలోనే జమ చేస్తాం, రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇస్తాం అని చంద్రబాబు నాయుడు కుండ బదులు కొట్టాడు. ఎందుకంటే కొంతమంది బియ్యానికి బదులు డబ్బులు తీసుకుంటున్నట్టు బాగా ప్రచారం జరుగుతుంది. అది నిజంగానే మనందరికీ తెలిసిన విషయం. బియ్యం వాళ్ళకే ఇచ్చేసి లేకపోతే బయట అమ్మేసుకోవడం ఏదో జరుగుతుంది. ఇలా కాకుండా మేమే డబ్బులు ఇస్తాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు. నేటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని సీఎం చెప్పారు. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే మాత్రం దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్కగట్టి నగదు అందజేస్తామని ప్రకటించారు. ఈ రేషన్ పంపిణీ కూడా నెలలో 15 రోజులు ఉంటుంది. తమకు వీలున్నప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. వృద్ధులు, దివ్యాంగులు ఉంటే వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి రేషన్ పంపిణీ చేస్తారు.